హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరో రెసిపీతో అయితే వచ్చేసాను. ఇంకా ఆ రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. పన్నీర్ పలావ్ రైస్ అనమాట. పన్నీర్తో రైస్ పలావ్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట. లాస్ట్ సండే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి, అర్థమవుతుంది. ఇంకా మనం చాలా పలావ్ రైసెస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా పన్నీర్తో కానీ. సో ఇలా డిఫరెంట్గా పన్నీర్తో మామూలుగా టేస్ట్ వచ్చేసి బిర్యానీ టేస్ట్ లాగే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నేను ఇందుకోసం అయితే కన్నా పన్నీర్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ మిల్క్ మిస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. లాస్ట్ టైము ఏదో ఏరేది తెచ్చాడు, కానీ మిల్క్ మిస్ట్ అనేది చాలా టేస్ట్ అనిపించింది. కొంచెం టేస్ట్ అనిపించింది నాకు. దాంతో పోలిస్తే లాస్ట్ టైం కర్రీ చేశాను కదా, దాంతో పోలిస్తే ఇది కొంచెం టేస్టీగా అనిపించింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇందుకోసం అయితే ఆల్ వెజిటేబుల్స్ మన దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు. అంటే తక్కువగా మనకి పన్నీర్ అనేది టేస్ట్ అనేది కనిపించాలి కాబట్టి ఇందులోకి వెజిటేబుల్స్ అనేది కొంచెం లిమిటెడ్గా చూసుకొని యాడ్ చేసుకోండి. మన ఇంటి దగ్గర మన అందుబాటులో ఉండేది. ఇందుకోసం వచ్చేది ఇంకా ఈ పలావ్స్ బిర్యానీ ఇలాంటివి అయితే కనుక కొంచెం నెయ్యి యాడ్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నెయ్యి లేదనుకుంటే ఆయిల్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసి ముందైతే ఈ పన్నీర్ని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే ప్యాన్లోకి ఇంకా కొంచెము ఆయిల్ యాడ్ చేసేసి ఈ బిర్యానీ ఓల్డ్ మసాలాలు ఉంటాయి కదా, సాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా ఫ్లవర్స్, స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం స్వీట్గా అలా ఉంటాయి కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువనే యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, టమోటా. పచ్చిమిర్చి కూడా నేను స్పైస్ ఉంటాయని తక్కువ యాడ్ చేసుకుని, స్పైస్ తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను టూ పచ్చిమిర్చి యాడ్ చేశాను. 1 స్పూను కారం, ఎండు కారం ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. ఇంకంతే, ఎక్కువ యాడ్ చేయలేదు. ఎక్కువ స్పైస్ ఉంటే పిల్లలు తినలేరు అనే ఉద్దేశంతో నేను స్పైస్ ఎక్కువ యాడ్ చేయలేదన్నమాట. ఇంకా ఇక్కడైతే కన్నా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్లో పచ్చి బఠానీ, ఇవి ఆప్షనల్ అండి. ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కూడా పచ్చి బఠానీ బాగా దొరుకుతుంది కదా, ఇంకా లాస్ట్ మార్చి వరకు దొరుకుతుంది, తర్వాత అవైలబుల్ ఉండదు అనమాట. ఈ పచ్చి బఠానీ, బీన్స్, చిక్కుడు గింజలు ఇలాంటివన్నీ ఎక్కువ ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి. మనం ఏ సీజన్లో అవైలబుల్ ఉండే వెంటనే అవన్నీ తినేయాలండి. అదే నేను చెప్పేది అయితే అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, అన్ని ప్రోటీన్స్ అన్నీ మనకైతే అందుతాయి. ఇంకా ఆప్షనల్ ఇవి గ్రీన్ పీన్స్ అనేది. ఇంకా పచ్చి బఠానీ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేస్తే మనకి అవన్నీ బాగా మంచిగా కుక్ అయ్యి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా స్మెల్ వస్తుంది, అరోమా అనేది. మనకి ఆ స్మెల్ వచ్చిందంటే కానీ అన్నీ కుక్ అయిపోయినాయి అని ఆటోమేటిక్గా మనం కనుక్కోవచ్చు అనమాట. తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మొత్తం ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, అప్పుడైతే కుక్ అయ్యిందని అర్థము. ఇంకా ఇందుకోసం అయితే కానీ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 వాటర్ అయితే సరిపోతుంది. నేను ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అనేసి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే కొంచెం వేసేసుకున్నాను. కొంచెం బాస్మతి రైస్ మంచిగా ఏమంటారు పలుకులాగా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా పిల్లలు తినాలి కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. కొంచెం మెత్తగా ఉండాలి, మరీ పలుకుగా ఉంటే వాళ్ళు తినలేరు కదా. సో అందువల్ల కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా వాటర్ ఇవన్నీ కుక్ అయిన తర్వాత మనం ముందుగా 1 అవర్ ముందు బాస్మతి రైస్ని అయితే కనుక నానబెట్టి పెట్టుకున్నాం. ఈ నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నం అనేది మితువుగా మంచిగా వస్తుందన్నమాట. అందుకోసం అనేసి ఖచ్చితంగా అయితే రైస్ అనేది నానబెట్టుకోవాలి. తర్వాత రైస్ యాడ్ చేసేసి ఇలా 70% మనకి కుక్ అవుతుంది అనమాట రైస్. అప్పుడు మనం ఈ పన్నీర్ని యాడ్ చేసేసుకోవాలి అందులో. ఇంకా సాల్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి కావాలంటే కనుక ఎసురులో ఉన్నప్పుడు. ఇంక ఈ పన్నీర్ వేసేసి ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇంకా అలాగే వదిలేస్తే మనకి 10 మినిట్స్ తర్వాత మంచిగా పలావ్ అనేది రెడీ అయిపోతుంది. అసలు ఎంత మంచిగా ఉండిందంటే పలావ్ అంత టేస్ట్ ఉండిందండి. ఇంకా నార్మల్గా అయితే నేను ఏ కర్రీ చేయలేదు, ఓన్లీ రైస్ మాత్రం ఇలానే తినేశారు.
ఇంకా మా వారు కూడా ఏదైనా కావాలి అంటారు కదా, అలా కాకుండా ఆ రోజు అయితే కనుక ఒట్టి రైసే ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్గా కూడా చాలా యూజ్ అవుతుంది ఇదైతే కనుక. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.